చీదరించుకుంటూనే ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు మనకి బోధిస్తున్నాడు. మన మార్గము, మన జీవితం ఎలా ఉండాలి, మన జీవితంలో మనము ఎలా సాగాలి, మన జీవితము ఎటువైపు వెళ్ళాలి. యెహోవా మార్గములు చాలా నీతిమంతులు మాత్రమే ఫాలో చేయగలరంట, మిగతా వాళ్ళు ఫాలో చేయలేరంట. ఇక్కడ చూడండి 7వ వచనంలో, అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. ఎవరంట? ఎవరు? ఆయన నీడ యందు నివసించువారు. ఎవరు? ఆయన నీడ యందు నివసించువారు. ఎట్లా ఫలిస్తారంట? ద్రాక్ష చెట్టు వలె ఫలిస్తారంట. ఏమండి? ద్రాక్ష చెట్టు వలె ఫలిస్తారంట. ఆయన ద్రాక్ష రసము, లెబనోను ద్రాక్ష రసము వాసన వల్లే వారు విరజిల్లుతారంట. ఇక్కడ దేవుని వాక్యం మనకి నీట్గా సెలవిస్తుంది. మన జీవితంలో మనం ఏదన్నా పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన నీడ యందు మనం ఉండాలి. ఆయన మన భారమంతా ఆయన ముందు మోపి మనము ఆయన మార్గంలో నడవాలా. ఏమండి? ఆయన మార్గంలో మనము నడవాలా. ఆయన మార్గంలో నడిచినట్లయితే మన జీవితము, ఏమండి, మన జీవితము ద్రాక్ష చెట్టు వల్లే వికసిస్తుందంట. ద్రాక్ష చెట్టు వల్లే వాళ్ళు వికసింతురు. ఇక్కడ అతని నీడ యందు నివసించువారు మరల వత్తురు, ధాన్యము వల్లే వారు తిరిగి మొలుతురు. ఇప్పుడు ఒక చెట్టు నుంచి ఒక గింజ వస్తుందండి. ఆ గింజ మళ్ళీ భూమిలో పడితే మళ్ళీ అది మొలక ఎత్తుదా మొలకెత్తది కదా. అలాగే ధాన్యము వలె ఎప్పుడైతే మనం ఆయన మాటలు వింటామో, ఆయన మాటలు మనం గ్రహిస్తామో, ఇక్కడ గమనించాలి, ఎప్పుడైతే మనం ఆయన మాటలు వింటామో, ఆయన మాటలు గ్రహిస్తామో, ఆయన మాటలు మనలో జీవము కలుగ చేస్తాయి. ఏమండి? జీవము కలుగ చేస్తాయి. ఆయన మాటలను మనం విన్నట్లయితే ఆయన మాటలు మనలో జీవము కలుగ చేస్తాయి. ఆయన జీవము ఎప్పుడు మనల్ని విడిచిపోదు. దేవుని యొక్క జీవము మనలో నిండుకోవాలి అంటే, దేవుని యొక్క ఆత్మ మనలో నిండుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన నీడ యందు మనము నివసించాలి. ఆయన మార్గంలో మనము నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడుచుకుంటామో, నివసిస్తామో, అప్పుడే మన జీవితము సజావుగా సాగుతుంది. మన జీవితంలో శాంతి, సమాధానం, ఆనందం, సంతోషం, మనకి ఏ అక్కర్లు అయితే ఉన్నాయో ఆ అక్కర్లన్నీ దేవుడు సమయానుకూలంగా మనకి ఎప్పుడు ఏం కావాలో ఆయనకు తెలుసు. ఆ సమయానికి అవి మనకి జరిగిపోతూ ఉంటాయి. ఏమండి? నమ్మేవారు అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు నమ్మినట్లయితే మీకు సమస్తము సాధ్యమే. దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మినట్లయితే, మనం అనుకున్నట్లయితే దేవుడు నాకు ఈ సహాయం ఖచ్చితంగా చేస్తాడు, దేవుడు నాకు ఈ సహాయము ఖచ్చితంగా చేస్తాడు అని మనం నమ్మినట్లయితే మన జీవితంలో జరగాల్సిన కార్యాలన్నీ చక్కగా వాటికవే జరిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ మనకి ఉండాల్సింది ఏంటంటే నమ్మకం. తర్వాత మనము దేనికి భయపడకుండా, దేనికి జంకకుండా ఆయన మార్గంలో నడవటం. ఇక్కడ ఇంకో మాట చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 5వ వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక
ముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ స్వబుద్ధిని అంటే నీ స్వబుద్ధిని అంటే నీ సొంత ఆలోచనలు కాకుండా దేవుని యొక్క ఆలోచనలతో నీ మార్గమును సరళము చేసుకోండి. మన మార్గంలో ఏం చేసుకోవాలంట? దేవుడు ఏవైతే చెప్తున్నాడో, దేవుడు ఏవైతే మనకి సూచిస్తున్నాడో ఆ మార్గంలో మాత్రమే మనము నడుచుకోవాలంట. మన సొంత తెలివితేటల్ని వాడకూడదు. మన స్వబుద్ధిని మనము వాడకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతోటి, పూర్ణ హృదయంతోటి, సగం హృదయంతో కాదు, కాలభాగం హృదయంతో కాదు, హోల్ హార్టెడ్లీ, సంపూర్ణంగా ఏదైతే మనం చేస్తున్నామో అది సంపూర్ణంగా ఉండాలి. దేవుని యందు భక్తి అయినా, దేవుని యందు భయమైనా, దేవుని యందు నమ్మకమైన అది సంపూర్ణంగా ఉండాలి. ఇది కూడా అరాకొరాగా ఉండకూడదు. కొంతమంది ఏమవుతుందంటే ఒకరోజు ప్రార్థన చేస్తారు, రెండో రోజు ప్రార్థన చేస్తారు, 3 రోజులు అట్లా చేస్తారు. లాస్ట్కి ఏమైపోద్ది? కొంతకాలం గడిచిన తర్వాత, లేకపోతే కొంచెం సమయం గడిచిన తర్వాత వాళ్ళు సొంత ఆలోచనతోటి అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని వాళ్ళు ఆలోచించుకునేస్తారు. నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఇన్ని రోజులు ఆయన పైన నమ్మకం ఉంచున్నాను కదా, కానీ ఇంతవరకు ఆయన నాకు ఎటువంటి సహాయము చేయలేదు, ఆయన దగ్గర నుంచి నాకు ఎటువంటి ఉత్తరము రాలేదని చెప్పి విసిగిపోతారు, వేసారిపోతారు. అసలు దేవుడు అనేవాడే ఉంటే నాకు ఈ కష్టము కలిగేదా, అసలు దేవుడు అనేవాడే ఉంటే నాకు ఈ రోజులు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు ఉండేవా అని చెప్పి మనిషి తనకి తాను నిర్ణయించుకుంటాడు. కానీ నీకు ఎప్పుడు ఏది జరగాలో, నీకు ఎప్పుడు ఏది కావాలో, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఆయనకు తెలుసు. మనము బీ పేషెన్స్, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ పేషెన్స్. పేషెన్స్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా ఓపిక కలిగి ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన యందు నమ్మిక ఉంచి మనము ప్రార్థిస్తూనే ఉండాలి. ఓపిక. మనం ఎంత ఓపికగా ఉంటే మన జీవితము అంత సాఫీగా ఉంటుంది. ఏది ఇట్లా జరగదు, ఏది కూడా చిటికి వేసినట్లు జరగదు. ఒక విత్తనం ఉంది, ఆ విత్తనం భూమిలో వేస్తే అది వేసిన వెంటనే మొలుస్తుందా అండి? మొలువు ఏదో, దానికి నీట్గా పాలి తీయాల, తర్వాత నీళ్లు పోయాల, ప్రతిరోజు క్రమం తప్పకుండా నీళ్లు పోయాల. అది కూడా మన చదువుల విషయంలో కానీ, మన ఉద్యోగం విషయంలో కానీ, మన వ్యాపారాల విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మనము ఎక్కుంటూ వెళ్ళాలి. మన జీవితం అనేది చాలా ప్రీషియస్, మన జీవితం అనేది చాలా విలువైనది. ఆయన స్వహస్తాలతో మనల్ని అందరినీ ఈ భూమి మీద చెక్కుకున్నాడు. మనల్ని అందరినీ ఆయన స్వహస్తాలతో, ఆయన రూపమందు మనల్ని సృష్టించాడు. ఆయన జీవ ఆయువుని మనలో నింపాడు. కాబట్టి మనము చాలా ప్రీషియస్, చాలా గొప్ప వాళ్ళము. కానీ ఆ గొప్పతనమును మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా వాటిల్ని మనము వ్యర్థపరుచుకుంటున్నాం. వ్యర్థమైన వాటి గురించి ఆలోచించి, వ్యర్థమైన వాటి గురించి పోరాడి అలసిపోతున్నాం. కానీ దేవుని కొరకు పోరాడే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని కొరకు పోరాడే వాళ్ళు
చాలా తక్కువ మంది. ఈ కాలంలో దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుచుకునే జనాలు చాలా తక్కువ. ఏదన్నా మంచి మాట చెప్పావంటే నువ్వు ఎవర్రా నాకు చెప్పేది అంటారు, కానీ ఇతనేదో చెప్తున్నాడు అది మంచా చెడా అని చెప్పి ఆలోచించే ఇది ఎవరికీ లేదు. జనాలు, మనుషులు, హ్యుమానిటీ అట్లా తయారైపోతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు మనకి, మనము సహనముతోటి మనము జీవితం సాగించాలి. ఇక్కడ చెప్తున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయము. ఆయన అధికారమునకు మనము లోబడాలి. ఏమండి? ఆయన అధికారమునకు మనము లోబడాలి. మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి? ఆయన అధికారమునకు లోబడే వాటిగా ఉండాలి. ఒబీడియన్స్ అంటే నమ్మకస్తుడు, ఒబీడియన్స్ అంటే నమ్మకమైన వాడు, నమ్మకం. మనము నమ్మకమైన వారిగా ఉన్నామా లేదా? మన జీవితంలో మనము మన మార్గము అందరూ గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో మనము నమ్మకస్తులుగా ఉన్నామా లేదా? అది దేవుని యందైనా కానీ, లేకపోతే మనం చేసే వర్క్ విషయంలో అయినా కానీ, మన పేరెంట్స్ విషయంలో అయినా కానివ్వండి, మన రిలేషన్షిప్ విషయంలోనైనా కానీ, మన బంధుత్వం విషయంలోనైనా కానివ్వండి, ఏ విషయంలోనైనా మనము నమ్మకస్తులుగా ఉన్నామా లేదా? మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనకి అది ఏదన్నా లోపం ఉంటే అది మార్చుకొని సరిదిద్దుకొని ఆయన అధికారములకు లోబడితే ఆయన మన త్రోవలన్నిటినీ సరళము చేయును. ఈ వాక్యం ఎంతమంది నమ్ముతారు? గట్టిగా. మనము నమ్మకస్తులుగా ఉంటే ఆయన మనకి ప్రతి ఒక్కటి సహాయం చేస్తాడు. ఒకవేళ మనం నమ్మకస్తులుగా లేకపోతే, ఏమండి, నమ్మకస్తులుగా లేకపోతే ఆ జీవితం ఎటువైపు వెళ్ళుద్దో, ఎలా వెళ్తుందో, ఎలా మలుపు తిరుగుతుందో. ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, ఎల్లుండి బాగుండొచ్చు, కానీ లైఫ్ ఈజ్ లైక్ ఎ సర్కిల్. అది తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి రోజు తర్వాత రోజు వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు, ప్రతి నిమిషం ఒకేలాగా ఉండదు. ఈ క్షణం మనం ఇక్కడ ఉన్నాం, రేపటి క్షణం మనం ఎక్కడ ఉంటామో మనకి తెలియదు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మనందరికీ, ఏమని చెప్తున్నాడంటే, నీవు నమ్మకము కలిగి ఉండు, నీవు నీతిమంతులుగా ఉండాలి. మనం అంటే ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలంట. మనం నీతిమంతులమైతే ఆయన యొక్క మార్గంలో మనకి మంచిగా ఉంటాయి. నీతిమంతులు కాకపోతే ఆయన మార్గంలో మనకి మంచిగా ఉండవు. ఆ మార్గంలో మనం నిలబడలేం, ఆ మార్గంలో మనం నడవలేం. దేవుని యొక్క మాట చెప్తుంది, ఆ మార్గంలో నడుచు వారందరినీ ఆయన ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన మాటని చెప్తుంది. ఆయన మార్గంలో నడవలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంది? ఆ కారణం మనకి తెలిసిందా? ఆ కారణం మనకు తెలిసినా కూడా దాని నుంచి మనము బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోకము మనుషుల్ని అట్లా తయారు చేసేసింది. ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎవరన్నా ఉంటున్నారా? ఒకవేళ ఉంటున్నాం అంటే మాత్రం అది చాలా చాలా అబద్ధమైన విషయం. ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉంటుంది. ఏమండి? ప్రతి ఒక్కరింట్లో టీవీ అనేది ఇప్పుడు జస్ట్ నార్మల్ థింగ్ అయిపోయింది. ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో పడిపోయి దేవుణ్ణి అజాగ్రత్త చేసుకుంటున్నామేమో. ఏమండి? ఆ విషయంలో పడిపోయి మనము దేవుణ్ణి విడనాడుతున్నామేమో. ఆ విషయంలో పడిపోయి మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో. మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుని మార్గంలో నిలబడడం చాలా కష్టం.
ఆయన మార్గంలో నిలబడినట్లయితే నీకు అన్నీ సజావుగా జరిగిపోతాయి. కానీ ఆయన మార్గంలో నిలబడడం కష్టం. ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబడడం కష్టం. కానీ ఆ కష్టాన్ని మనం సుసాధ్యంగా చేసుకోవాలి. అప్పుడే మన జీవితం మంచిగా ఉంటుంది అండి. మన జీవితం మంచిగా ఉంటుంది. ఇంకో వాక్యం చదువుకుందాము. కాదు అదే సామెతల గ్రంథము సేమ్ 4వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆయన తెలివి వలన అగాధ జనములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడూ త్రొట్టిల్లదు. వింటున్నారా అందరూ? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? లెస్సైన జ్ఞానమును నీవు ఏమండి, ఆ వాక్యం ఒకసారి ఎవరైనా చదవండి. 21వ వచనం అందరూ వినాలి, గట్టి చదవు. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనము భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. చాలు. లెస్సైన జ్ఞానమును ఏమండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సొలొమోను రాజుకి. దేవుడు కనిపించి ఏమని అడిగాడు? నీకు జ్ఞానము కావాలన్నా లేకపోతే ఏం కావాలని అడిగితే ఆయన ఏం చెప్పాడు? నీ రాజ్య ప్రజలను పరిపాలించుటకు నన్ను యోగ్యుడిగా ఉంచుము అన్నాడు. అంటే జ్ఞానమును కోరుకున్నాడు. జ్ఞానం అనేది చాలా విలువైనది. ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఒక్క మనిషికి మాత్రమే తెలుస్తుంది. అవునా కాదా? ఒక మనిషికి మాత్రమే తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు. మన మార్గంలో ఎటువైపు వెళ్తే మన మార్గము సురక్షితంగా ఉంటాము, లేకపోతే ఎటువైపు వెళ్తే మనకి దెబ్బలు తగులుతాయి అని చెప్పి ఒక్క మనిషికి, ఒక మానవుడికి మాత్రమే తెలుసు. కానీ ఆ మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఏమండి, తెలుసుకోలేకపోతున్నాడు. ఏది మంచి మార్గము ఏది చెడు మార్గము. మన ముందు 2 దారులు ఉన్నాయి. ఆ దారులు దేవుడు మనకి సూచించాడు. కానీ ఏ మార్గంలో మనం నడవాలనేది మాత్రం ఇట్స్ అవర్ చాయిస్. ఏమండి, అది మన చాయిస్. దేవుడు ఇది మనకు వదిలేశాడు. నీ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి బంగారం ఉంది, ఇంకోటి ఐరన్ ఉంది, ఇనుము ఉంది. నీకు ఏది కావాలంటే ఏది కోరుకుంటావు? అందరూ చేపెట్టేది బంగారం పైనే అంటే అందరు చేపెట్టేది బంగారం పైనే, కానీ నడిచేది మాత్రం ఇనుప దారిపైన. ఏమండి, ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగా ఏది మంచైన దారి ఏది చెడైన దారి మనము యోచించాలి. వివేకము కలిగి జీవించమంటున్నాడు దేవుడు. మీరు వివేకవంతులైతే, ఒకవేళ మనం వివేకవంతులమైతే మన మార్గము యెహోవా నీడలో ఏమండి చెప్పాలి, యెహోవా నీడలో మనము జీవించే వారిగా ఉంటాం. ఏమండి, జీవించే వారిగా ఉంటాం. ఒకవేళ మనము అవివేకులమైతే ఆయన చెట్టు కింద, ఆయన నీడ కింద మనము ఉండలేము. ఎప్పుడైతే మనము జ్ఞానము కలిగి జీవిస్తామో, జ్ఞానము కలిగి ఉంటామో, మన మార్గములను సరళము చేసుకునొచ్చు. మనము త్రొట్టిల్లమంట. ఏమండి, త్రొట్టిల్లము. ఇప్పుడు దారిలో పోతున్నానండి, నేను కళ్ళు మూసుకొని నడుస్తా పోతానంటే అవుతుందా? ఆడ ముందు ఏదన్నా రాయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద గుంత ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా డ్రైనేజ్ ఓపెన్ చేసి ఉండొచ్చు, చాలా ఉంటాయి. ఎప్పుడు మనము ఏం చేస్తామో జాగ్రత్తగా ఆచి తూచి నడిచి చూసుకొని
గమ్యస్థానానికి చేరుకుంటాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఆచితూచి అడుగులు వేయండి, కళ్ళు మూసుకోకండి, వివేకము కలిగి ఉండండి, వివేకము కలిగి ఉండండి, వివేచన కలిగి ఉండండి, మంచి ఆలోచనలు కలిగి ఉండండి, చెడు ఆలోచనలకు దారి ఇవ్వకండి. దేవుడు మనకి సూచిస్తున్నాడు, చెప్తున్నాడు. అది పాటించడం పాటించకపోవడం మన ఇష్టం, పాటించడం పాటించకపోవడం మన ఇష్టం. మనం ఎప్పుడు కూడా దేవుని మాటలను శ్రద్ధగా వినేవారమై ఉండాలి. ఆయన మాటలు వినేవారమే కాదు, ఏమండి, వినేవారమే కాదు, అనుసరించే వారమై కూడా ఉండాలి, ఏమండి, ఉండాలి. ఇంకో వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 37వ వాక్యము, 37వ అధ్యాయము 23వ వచనము. 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నీ ప్రవర్తన బట్టే దేవుడు ఆనందిస్తాడంట. నీ ప్రవర్తన చెడుగైతే ఆయన బాధపడతాడంట, ఆయన పశ్చాత్తాపడతాడంట. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమగా, ఆయనకి నచ్చినట్టు, ఆయనకి ఇష్టమైనట్టు ఎంతో ప్రేమగా ఆయన మానవుణ్ణి తన స్వహస్తాలతో చేశాడు. తర్వాత ఆయన జీవవాయువుని ఊదాడు. కానీ మానవుడు టైం టు టైం దేవునికి దూరంగా వెడలిపోతున్నాడే కానీ దేవునికి దగ్గరగా రావటం లేదు. పొరపాటున మనము అదే మార్గంలో ఉంటే మన మార్గాల్ని మనము సరిచేసుకుందాం. సరిచేసుకోవడంలో మనకి తప్పే లేదు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒకవేళ కింద పడినా కూడా లేవలేక ఉండడు. అంటే ఒకవేళ కింద పడినా కూడా లేస్తాడే కానీ అట్లే కింద పడిపోయి ఉండడు. దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడిచినట్లయితే ఒకవేళ మనం కింద పడినా తిరిగి లేస్తాము. ఒక బాల్ ఉంది అండి, బాల్ ఉంది, తీసి ఇసురు గోడకు కొడితే అది ఆడ గోడ కరుచుకొని ఉంటుందా? ఏమండి, రెట్టింపు వేగంతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మన జీవితం కూడా అట్లాంటిదే. ఏంటి, మన జీవితం కూడా అట్లాంటిదే. ఏంటంటే మన జీవితం కింద డౌన్ అయినా కూడా ఆయన యొక్క స్వహస్తాలతో మనల్ని చేసినాడు. ఆయన మనల్ని ఎప్పుడు విడువడు, ఎడబాయుడు. ఏమండి, ఆయన ఎప్పుడు విడువడు, ఎడబాయుడు. కాబట్టి మనం పడినా కూడా లేస్తామే తప్ప మనం ఎప్పుడు కూడా కిందనే ఉండిపోము. దేవుడు ఇస్తున్నాడు, మనకు అభయం ఇస్తున్నాడు దేవుడు. ఏమండి, మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఏమని? నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా మార్గంలో నడవడం మాత్రమే. ఏమండి, ఆయనకి మనకి సూచిస్తుంది ఏంటంటే మనము ఆయన మార్గంలో నడవడం మాత్రమే. ఆయన చెప్పిన వాక్యాన్ని ధ్యానిస్తూ మనము ఆయనకి భయభక్తులు కలిగి ఆయన పైన నమ్మకం ఉంచి మనం నడవడం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. నడిచినట్లయితే మన జీవితం బాగుంటుంది, నడవనట్లయితే మన జీవితాన్ని మనమే నరకప్రాయంగా చేసుకుంటున్నాం. ఏమండి, నరకప్రాయంగా చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక పిల్లోడిని ఒక తండ్రి బీచ్కి తీసుకెళ్ళాడంట. బీచ్కి తీసుకెళ్తే అతను చూస్తూ ఆడుకుంటూ ఉన్నాడంట.
ఆ తండ్రి ఆ కుమారుని పక్కన కూర్చోబెట్టి అడిగాడంట, నీ జీవితము ఎలా ఉంది అండి, నీ జీవితము ఎలా ఉంది అని అడిగితే, నాన్న నేను ఎంత ట్రై చేసినా, నేను ఎంత కష్టపడినా నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను, నేను అనుకున్నవి జరగట్లేదు, నేను అనుకున్నవి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అవి చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతున్నాడంట. ఆ కుమారుడు ఆ తండ్రితో చెప్తున్నాడు. అప్పుడు ఆ తండ్రి తన ఎదురుగా ఉన్న అలలను చూపించాడంట. ఏమండి, అలలను చూపించాడంట. ఆ అలలను చూసి నీకు ఏమి అనిపిస్తుంది అని చెప్పి కుమారుని అడిగితే, అది చూడు నాన్న, ఆ అలలు ఎంత తీరానికి చేరాలనుకున్నా కానీ అవి చేరలేక వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కానీ అది ఎంత ప్రయత్నించినా వృధా ప్రయాస అని చెప్పి ఆ అలలకు తెలియట్లేదు కదా నాన్న అన్నాడంట. అప్పుడు ఆ తండ్రి వండుకొని ఆ కుమారుడికి చెప్పాడంట, నువ్వు అవి చేరలేకపోతున్నాయని మాత్రమే గమనించావు, కానీ ఆ అలలు మాత్రం పట్టు వదలకుండా మళ్ళీ తీరాన్ని చేరాలని చెప్పి అవి ప్రయత్నిస్తూనే ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు మర్చిపోయావు అని చెప్పి అడిగాడంట. మనము ప్రయత్నం చేయాలి, ఏదైనా కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది జరగదు, కష్టపడకుండా ఏది రాదు. ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయాలంటే, ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే కష్టపడి చదవాలి. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే మంచిగా చదవాలి, మంచిగా మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది. ఏదన్నా కష్టపడాలి. ప్రమోషన్ కావాలన్నా, బిజినెస్లో లాస్లో ఉన్నా కూడా దాన్ని మనం ప్రాఫిట్గా గెయిన్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. మనం కష్టపడాలి, కష్టంతో మనము అన్నీ సాధించుకోవాలి. అప్పుడే మనకి ఏదైనా లభిస్తుంది. లభించదండి, ఈ దొరకందంటూ ఏది లేదండి. మనిషి తలుచుకుంటే ప్రతి ఒక్కటి సాధ్యమే. ఒక 150 సంవత్సరాల ముందు చూడండి, ఒక 150 సంవత్సరాలు మనిషి యొక్క జీవితం ఎలా ఉంది, అది 150 సంవత్సరాల తర్వాత మనిషి యొక్క జీవితము ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది? ఇంతకుముందు మనిషి ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళేవాడు, లేకపోతే ఎడ్ల బండిలో వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, సో మెనీ ఆప్షన్స్. ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్లో వెళ్ళచ్చు, కార్లో వెళ్ళాలంటే కార్లో వెళ్ళచ్చు, బండిలో వెళ్ళాలంటే బండిలో వెళ్ళచ్చు. సోమరిపోతుల్లాగా తయారైపోయినారు. నేను కూడా అంతేలేండి. ఇటు నుంచి అక్కడికి వెళ్ళాలన్నా బండి కావాలి, బండి లేకపోతే కాలు బయట పెట్టను కాదు. ఎందుకంటే మనిషి యొక్క జీవితము డెవలప్మెంట్కి నోచుకుంటుంది, కానీ ఆ డెవలప్మెంట్తో కూడా దేవుని దగ్గరగా చేసుకునే డెవలప్మెంట్ లేకుండా దేవునికి దూరం అయిపోతుంది. కానీ మానవుని యొక్క జీవితము దేవునికి దగ్గరగా రాలేకపోతుంది అండి. దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు మానవుడు. ఎంత డెవలప్మెంట్ చూస్తున్నాం. అందరూ అంటారు సైన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ అంటారు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోతారు, అసలు ఈ జీవరాశి అనేది ఎలా సృష్టించబడింది. ఒక స్టార్ట్ అంటూ ఉండాలి కదా, ఒక ఎండ్ అనేది ఉండాలి కదా, ఒక స్టార్ట్ అనేది ఉండాలి. ఆ స్టార్ట్ అనేది లేకుండా ఏది కూడా ప్రారంభం అవ్వదు. అవునా కదా? ప్రారంభం అవ్వదు. ఇప్పుడు అంకెలు ఉన్నాయి, అంకెలు 0 నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, దానికి ఎండ్ అనేది ఉందా? లేదు. కానీ స్టార్టింగ్ పాయింట్ మాత్రం ఉంది. ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? సైన్స్ నిరూపించగలుగుతుందా? ఏమండి, సైన్స్ నిరూపించగలుగుతుందా? నిరూపించలేదు. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఏమండి, బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఏదో యాస్ట్రాయిడ్ వచ్చి భూమిని కొలైడ్ అవ్వడం వల్ల జీవరాశులు ఉద్భవించాయని చెప్పి అంటారు. కానీ అది జరగక ముందు నుంచి భూమి ఉంది కదా, అది ఎలా సృష్టించబడింది?
ఏమండి ఎలా సృష్టించబడింది? మన ఊహలకు కూడా అందదు. ఆయన జ్ఞానము అటువంటిది. ఒక మానవుడు ఆయన జీవితం మొత్తము ఎంత ప్రయాసపడినా అటువంటి జ్ఞానమును సంపాదించలేడు. ఐన్స్టీన్ అండి ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఇది. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత అతని బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ని తీసుకొని ఎగ్జామిన్ చేశారంట కొంతమంది శాస్త్రవేత్తలు. ఆయన తలకాయలో బ్రెయిన్ని తీసుకొని ప్రిజర్వ్ చేసుకున్నారంట. ఐన్స్టీన్ చాలా తెలివైన వాడు అని చెప్పి అంటారు, కానీ ఆయన ఫోన్ నెంబర్లు కూడా గుర్తున్నామంట అండి. ఆయనకి నిద్ర లేచిన తర్వాత ఆయన ఎవరింటికి పోయి పనుకుంటాడో కూడా ఆయనకి తెలియడంట. కానీ ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఇక్కడ ఆయన అదొక ఏమంటే ఆయన యొక్క బ్రెయిన్ని ప్రిజర్వ్ చేశారంట. ఆ తర్వాత ఆయన బ్రెయిన్ ప్రిజర్వ్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేశారంట. అసలు మానవుడు తన యొక్క బ్రెయిన్ని ఎంత శాతం వరకు యూస్ చేయగలడని చెప్పి ఒక ఎగ్జామిన్ చేశారంట. వాళ్ళు అది చేసిన తర్వాత వన్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్ విన్నర్ కదా ఐన్స్టీన్, అవునా కదా? మీకు తెలుసు కదా, వాళ్ళకంటే తెలీదు, మీకు తెలుసు కదా, మీరు వినండి. ఆయన బ్రెయిన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత శాస్త్రవేత్తలు షాక్ అయ్యారంట. ఏంది ఈయన ఇంత ఇంటెలిజెంట్ పర్సను, ఆయన ఇన్ని థియరీలు కనుక్కున్నాడు, ఇన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఆయన కనుక్కున్నాడు, ఇంత చేసి ఆయన యొక్క బ్రెయిన్ యూజ్ చేసింది జస్ట్ 4% మాత్రమే అంట. ఏమండి 4% మాత్రమే అంట. మన ఊహలు కూడా అందవు. దేవుని యొక్క సృష్టి ఎలా ఉంటుందనేది మన ఊహలకు కూడా అందవు. అట్లాంటి సృష్టిని సృష్టించిన వాడు దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనకి ఎంత వివేకం ఉంటుంది, ఆయనకి ఎంత ఆలోచన ఉంటుంది, మన జీవితము ఎలా ఉండాలో ఆయన చెప్పిన మార్గంలో కరెక్టా కాదా? అంత గొప్ప తెలివైన వాడు, ఏమండి అంత గొప్ప వివేచన కలవాడు మనకు ఒక మార్గము నిర్దేశిస్తున్నాడంటే ఆ మార్గంలో మనం నడవాలా వద్దా? నడవాలి కదా, ప్రతి ఒక్కరూ నడవాలి కదా. మనం నడుస్తున్నామా లేదా అండి? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మన మార్గం ఎలా ఉంది, మన జీవితం ఏ వైపు సాగుతుంది, ఏమండి డైరెక్షన్ ఆఫ్ లైఫ్. మన లైఫ్ ఎలా పోతుంది, మన జీవిత గమ్యం ఏమిటి, జీవిత గమ్యం ఏమిటి, మనల్ని మనము ప్రశ్నించుకుందాం. అదే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుతాం. 23వ అధ్యాయము 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన మార్గంలో మనం నడిస్తే అంట ఆయన మన ప్రాణమునకు సేద తీర్చువాడు ఆయనే. మన ప్రాణమునకు విమోచన కలుగచేయువాడు ఆయనే. మన ప్రాణమునకు రక్షణ కలుగచేయువాడు ఆయనే. ఆయన తప్ప వేరెవరునూ లేరు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన తప్ప ఇంకెవరునూ లేరు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు, నా ద్వారా తప్ప వేరే ఎవరి ద్వారా కూడా తండ్రి యొద్దకు చేరుకోలేరు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆది యందు దేవుడుండెను, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ బైబిల్ అన్నది ఆయనే. ఈ బైబిల్ అనేది ఆయన యొక్క ఆలోచనలు తెలియజేస్తుంది. ఈ బైబిల్ అనేది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఈ బైబిల్ అనేది మానవాళికి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో ఈ బైబిల్ అనేది నేర్పిస్తుంది. సెంటర్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక మధ్యస్థం. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే. రాలేదా ఆ జీవితం అక్కడికి ఆగిపోయినట్టే లెక్క.
మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ఉన్నా ఏం చేసినా కూడా మనం తిరిగి దేవుని యొద్దకే రావాలి. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, తిరిగి మనము ఆయన దగ్గరికే రావాల్సి ఉంటుంది. దేవుడు ఈ చిన్న వాక్యం దీవించుగాక. నూతన మాసాన్ని చిన్న సపరేట్ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నిలువు మోకాళ్ళెత్తమా. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ నూతన మాసంలో దేవుడు ఎస్ఐ మినిస్ట్రీస్లో జరుగుతున్న అన్ని మీటింగులకి మనల్ని నడిపించినట్టుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ మీటింగు మిస్ చేసుకోకుండా ప్రభు సన్నిధికి వచ్చినట్టుగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మాసంలో ఏమి తక్కువ లేకుండా పోషణలు, దేవుళ్ళు ఆరోగ్యం సమృద్ధిగా వస్తు వాహనాలు ఇచ్చి దేవుడు ఆశీర్వదించినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దేవుడు ప్రజలకి న్యాయం చేసే నాయకుల్ని ఎన్నుకోవాలి. ప్రజలంటే దేవుడు పెట్టిన ప్రాణం కలిగిన ప్రజలు, దేవుడి ద్వారా ప్రాణం పెట్టబడిన ప్రజలు. ఆ ప్రాణ విలువ తెలుసుకొని నాయకులు పరిపాలించినట్టుగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచి పాలన దేవుడిచ్చినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నాయకుల మధ్యలో గొడవలు లేకుండా, కక్షలు కారుపండలు లేకుండా అందరూ సమాధానంగా ఉన్నట్టుగా, అందరూ నాయకులంతా రక్షణ పొందినట్టుగా, మన దేశం సస్యశ్యామలంగా ఉన్నట్టుగా, కావలసిన వర్షాలు, కావలసిన ధనధాన్యాలు దేవుడిచ్చినట్టుగా ప్రతి సామానుడు విస్తారంగా మెరుగైన పోషించబడినట్టుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశ విదేశాల్లో దైవ సేవకుల దేవుడు ఆయన ఇంకా ఆయన సేవలో బహుబలంగా వాడుకున్నట్టుగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులందరూ, సంఘాలన్నీ, మినిస్ట్రీలన్నీ ఏకాత్మ ఏకతాత్పర్యం కలిగి దేవునికి సేవ చేయాలి. అందువల్ల చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒకే ఉపదేశం, ఒకే సహవాసం,
సహవాసం యందు రొట్టె విరుచుట, సహవాసం యందు ప్రార్థన చేయుట, సహవాసం యందు నడిపించబడుట, దేవుడి కార్యం చూడాలి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గత మాసం 26, 27 తారీఖుల గాంధీపురం మీటింగ్స్ దేవుడు ఆశీర్వాదకరంగా జరిపించాడు. 2 రోజులు క్షేమకరంగా జరిపించాడు. అందరి మధ్యలో ఐక్యత కలుగజేశాడు. ఆ సేవను దేవుడు ఇంకా ఆశీర్వదించినట్టుగా, సంఘస్థులను ఆశీర్వదించినట్టుగా ఆ మీటింగుల్లో వాడబడ్డ వాళ్ళందరికీ దేవుడు దీవెనలు కలుగజేసి ఆరోగ్యం ఇచ్చినట్టుగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం. ఎవరు పడుతుంది? మీరాగా ఎట్టుంది ఆరోగ్యం? అందరూ ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధమైన మా దేవుడా, యేసయ్య దానిల కొరకు ప్రార్థిస్తున్నా. దానిల స్వస్థపరచయ్య, చలి నుంచి విడుదల కలుగు చేయండి. చలిని తొలగించండి ప్రభా, చలిని తొలగించండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. కడుపులో ప్రాబ్లం తొలగించండి తండ్రి, కడుపులో ప్రాబ్లం తొలగించండి. గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల కలుగు చేయండి ప్రభా. ఆకలి కలుగు చేయండి ప్రభా, అరుగుదల కలుగు చేయండి ప్రభా. ఆకలి తేపులు ఇవ్వండి ప్రభా, అరుగుదల తేపులు ఇవ్వండి ప్రభా. బిడ్డని కాపాడు ప్రభా. సంఘమంతా ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘమంతా ప్రార్థించినప్పుడు సరసాల ప్రభా, గేడులు ప్రభా ఎడగొట్టావయ్యా, సరసాల తలుపులు ఎడగొట్టావయ్యా. నా తండ్రి గొప్ప దేవుడా, ఓ దానిలో స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచయ్యా, స్వస్థపరచండి. తాకండి ప్రభు, స్వస్థపరచండి ప్రభా. సలిజరం నుండి, కడుపులో ప్రాబలం నుంచి సంపూర్ణ విడుదల కలిగే సలిజరమా, కడుపులో ప్రాబలమా, యేసు క్రీస్తు నామములో దానిని విడిచిపెట్టి వెళ్ళిపో. యేసయ్య నామములో పో. దేవుడు స్వస్థపరిచినందువల్ల స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తర్వాత మన దేశానికి వర్షాలు సమృద్ధి కురవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇటీవల గ్రూప్ 2 రాసిన పిల్లలందరికీ దేవుడు ఉద్యోగాలు ఇవ్వాలి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కానీ ఉద్యోగాలపైన, వ్యాపారాలపైన దృష్టి పెట్టి చదువుతున్న వారికి దేవుడు ఉద్యోగాలు, వ్యాపారించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశంలో ప్రతి అన్నదాతను దేవుడు వారి భూములు ఆశీర్వదించి, వారి పంటలు ఆశీర్వదించి, ధాన్యం ఆశీర్వదించినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు సూసైడ్ చేసుకొని మరణించకూడదు, ఎవరు యాక్సిడెంట్లో చనిపోకూడదు, ఎవరు యేసు ప్రభువుని దేవుడిని ఒప్పుకోకుండా రక్షణ పొందకుండా ఎవరు చనిపోకూడదు. ప్రజలందరూ రక్షణ పొందినట్టుగా, ప్రజలందరూ మారు మనసు పొందినట్టుగా, ప్రజలందరూ పాప శాపము నుంచి, మోసకరమైన జీవితం నుంచి దేవుడు విడుదలిచ్చి ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడిపించినట్టుగా ఆ 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. శాతాను దురాత్మ సేకటి శక్తులు దేవుడు నిర్మాణం చేసినట్టుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అపవాది శక్తులు నిర్మూలన చేసినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. సకల ప్రజలు రక్షించబడేట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రజలందరూ స్వస్థత పొందినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఇదిగో ప్రభా, ఇంతవరకు ఈ నూతన మాసంలో నాయన, నా తండ్రి, గడిచిన మాసంలో నా ప్రభా మాకు తోడుండి మాకు అన్ని వసతులు కలుగజేశావు. నా తండ్రి, గత 26, 27 మీటింగ్ని ప్రభా మంచిగా జరిపించినావు తండ్రి. నా ప్రభా నాయన, లైవ్ చూసిన వాళ్ళంతా చాలా ప్రభా నా తండ్రి మిమ్మల్ని కనపరుస్తున్నందువల్ల వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ నూతన మాసాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ మాసమంతా కూడా ప్రభా నూతన కృపలతో నింపండి. ఆరోగ్యం తగ్గకూడదు నా ప్రభా. అందరికి అవసరత కలిగి చేయండి తండ్రి. ఏమి తక్కువ కాకూడదయ్యా. అన్న వస్త్రాలు ప్రభా నాన్న, నివాసానికి నా ప్రభా నాయన ఇల్లు సమృద్ధిగా సహాయం చేయండి. ఎవరు అనారోగ్యంగా ఉండకూడదయ్యా. అందరినీ స్వస్థపరచండి ప్రభా. గొప్ప దేవుడా యేసయ్య, ఈ మాసమంతా ప్రభా ఇస్తారా కృపలో, పోషణలో, దీవెనలు, ఆరోగ్యం నా తండ్రి, ప్రార్థనా జీవితం సమృద్ధికి ఇచ్చి చదువుతున్న పిల్లల ప్రభా నా తండ్రి యేసయ్య, అందరూ పాస్ అయ్యి ఉద్యోగాలు సహాయం చేయండి తండ్రి. అందరూ పాస్ అవ్వాలి ప్రభా. దేవా గవర్నమెంట్లో నా తండ్రి గొప్ప దేవుడా, గొప్ప ఉద్యోగ అవకాశాలు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు అవకాశాలు కలిగేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ నా ప్రభా, వ్యవసాయ ధనధాన్యాల అవకాశాలు కలిగేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశంలో, ప్రపంచంలో ప్రజలందరూ రక్షణ పొందినట్టుగా ప్రభా, మారు మనసు పొందినట్టుగా ప్రభా దేవ, అందరినీ నాయన మెరుగైన పోషణలు కలుగజేసి ఈ మాసంలో ప్రభా నా తండ్రి మీ కాపుదల ప్రభా, నిబిడల ప్రయాణంలో, వాహనాలలో ప్రభా, ఓ నా తండ్రి పనుల టైంలో ప్రభా, ఆఫీస్కి రాకపోకల్లో ప్రభా, వ్యాపార స్థల రాకపోకల్లో, పనుల పైన రాకపోకల్లో, అన్నిటిల్లో ప్రభా తోడు నెడుగుండి, ప్రతి వాహనంలో తోడు నెడుగుండి దేవా ఏమి తక్కువ లేకుండా ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చప్పటి కూడా దేవుని మహిమపరుస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం.